హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రాన్స్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి అని చూద్దామండి. ప్రాన్స్ ఫ్రై అనగానే ప్రాన్స్ని డైరెక్ట్గా ఫ్రై చేస్తూ ఉంటారు చాలామంది. బట్ ఈ వీడియోలో అలా కాకుండా వేరే మెథడ్ యూస్ చేసి ప్రాన్స్ ఫ్రై అనేది చేశానండి. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందు ప్రాన్స్ని తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి వాటర్తో. మొత్తం వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సీ ఫుడ్ కదా, స్మెల్ వస్తుంది. సో స్మెల్ పోవడం కోసం కొంచెం సాల్ట్, పసుపు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలండి. వాటర్తో క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. స్మెల్ అనేది పోతుంది. దాని తర్వాత ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మొత్తం కుక్ అవనివ్వాలండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సీ ఫుడ్లో. సో వాటర్ వాటికంతట అదే వచ్చి మొత్తం బాయిల్ అయ్యేంత వరకు, ప్రాన్స్ అనేది కుక్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ప్రాన్స్ ఇలా 80% వరకు కుక్ అయిపోతాయి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని మిక్సీ గ్రైండర్లో పేస్ట్ చేసుకున్నా అండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి 2 కట్ చేసిన పచ్చిమిర్చి, 4 కరివేపాకు, ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ కూడా చేసుకున్నాం కదండి, అది వేసి మొత్తం కలుపుకోవాలండి. 1 మినిట్ పాటు ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఆనియన్స్ వేగక ముందే ఇవన్నీ చేయాలి. సో ఈ పేస్ట్ అంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ప్రాన్స్ అండ్ ఆనియన్స్ అనేవి ఈక్వల్గా కుక్ అవుతూ ఉంటాయండి, ఫ్రై కదా. సో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలండి, 1.5 స్పూన్ వరకు. మొత్తం ఇలా వేసుకుని ఇవన్నీ కూడా కలుపుకుంటూ 2 మినిట్స్కి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ప్రాన్ అనేది ఎక్కువ మాడకుండా అందుకని చెప్పి ముందు బాయిల్ చేసుకున్నామండి. ఆనియన్, ప్రాన్ ఈక్వల్గా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఇంకా ఉడికిపోయిన తర్వాత మొత్తం ఫ్రై అయిపోయాక ఇలా చిల్లీ పౌడర్ వేసుకుని కలుపుకొని 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలండి. మొత్తం ప్రాన్ ఫ్రై అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి బౌల్లోకి. వేడివేడి అన్నంలో ట్రై చేసి చూడండి. ఇలా ప్రాన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.